సింహరాశి వారికి 2026వ సంవత్సరం అత్యంత కఠినమైనటువంటి పరీక్షా కాలంగా ఉండబోతుంది. మీరు ఒకేసారి 3 ప్రధాన దోషపూరిత సంచారాల ప్రభావంలో ఉన్నారు. అంటే అన్నిటికంటే ముఖ్యమైనది మీకు అష్టమ శని. అంటే 8వ ఇంట్లో శని జరుగుతుంది. ఇది ప్రతి పనిలో తీవ్రమైనటువంటి ఆటంకాలు, ఆలస్యం, అనారోగ్య సమస్యలు మరియు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. దీనికి తోడు రాహు మీ యొక్క 1వ ఇంట్లోనే జన్మరాహువు సంచరించడం వలన మీ ఆలోచనలు గందరగోళంగా ఉంటాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం మరియు కీర్తి భంగం, మీ యొక్క రిప్యుటేషన్ దెబ్బతినేటువంటి అవకాశం ఈ యొక్క రాశి వారికి ఉండవచ్చు. 7వ ఇంట్లో కేతువు అంటే కళత్ర కేతువు ఉండటం వల్ల దాంపత్య జీవితంలో, వ్యాపార భాగస్వామ్యంలో తీవ్రమైనటువంటి విభేదాలు, విడిపోయేంత వరకు దారి తీసేటువంటి ప్రమాదం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే 2026 ప్రథమార్థం మే వరకు మీకు ఒక పెద్ద ఉపశమనం ఉంది. దేవగురు బృహస్పతి మీ యొక్క 11వ ఇంట్లో అంటే లాభస్థానంలో ఉండడం వల్ల ఒక వరంగా చెప్పవచ్చు. అర్ధష్టమ శని మరియు జన్మరాహువు ఎంత ఇబ్బంది పెట్టినా సరే గురుబలం వలన మే నెల వరకు మీ యొక్క ఆర్థిక స్థితిగతులు అందుతూనే ఉంటుంది. అంతేకాదు స్నేహితులు మరియు పెద్దల మరియు కుటుంబ సభ్యులు పెద్దల మద్దతు లభిస్తుంది. కానీ మే 2026 తర్వాత బృహస్పతి కూడా 12వ ఇంట్లోకి మారినప్పుడు అప్పటి వరకు వచ్చినటువంటి మద్దతు ఆగిపోయి ఖర్చులు మరియు ఆరోగ్య సమస్యలు తారాస్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుంది. ఇది కొత్త పనులు మొదలు పెట్టే వరకు సమయం కాదు. అయితే ఈ యొక్క కొత్త పనులు మొదలు పెట్టేటువంటి సమయం అస్సలు కాదు. అష్టమ శని కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా, జన్మరాహు కోసం దుర్గాదేవి యొక్క ఆరాధన మరియు కేతువు కోసం గణపతి ఆరాధన తప్పనిసరిగా చేయాలి. ఇది కేవలం ఓపికతో మరియు ఆరోగ్య పరిరక్షణతో గడపాల్సిన సమయంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఈ యొక్క రాశి వారు ఉంటారనేది మాత్రం మర్చిపోవద్దు.